And welcome once again to my classroom, Shravanti's classroom. మనకి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసింది. వెరీ నియర్. సో ఇప్పుడు ఈ తక్కువ టైంలో ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తే ఓకే. ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఎలా ప్రిపేర్ అవ్వాలి? కష్టమే కదా, తక్కువ టైం ఉంది, టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. అందులోనే సైకాలజీ గురించి ఆలోచిస్తే బుర్ర పాడైపోతుంది, మన సైకాలజీ దెబ్బతింటుంది. సో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద, ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఒక 4-5 టిప్స్ చెప్తాను, నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. ఓకేనా? సరే. సో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా? in a very short time period. ఓకే, సరే చూద్దాం. ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని ఆన్సర్ చేయడం. ఫస్ట్ బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇంత తక్కువ టైంలో, నేను ఎప్పుడు చెప్తాను కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. కానీ టైం చాలా తక్కువ ఉంది, టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బెస్ట్ మెథడ్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ రిఫర్ చేయడం. ఓకే, ప్రీవియస్ పేపర్స్లో మీరు ఆన్సర్ చేయడం మొదలు పెడితే ఒక 4-5 పేపర్స్ ఆన్సర్ చేసేసరికి మీకు అర్థమవుతుంది మీరు ఏ ఏరియాలో వీక్గా ఉన్నారు, ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నారు. ఎంత వద్దనుకున్న 150 క్వశ్చన్స్లో మీరు 50 to 60 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేస్తారు. చేయకుండా ఉండలేరని నేను అనుకుంటున్నాను. ఇంతకంటే తక్కువ ఆన్సర్ చేస్తున్నారు అంటే యూ నీడ్ టు థింక్ ట్వైస్ అబౌట్ యువర్ ప్రాక్టీస్. సో 50 to 60 ఆన్సర్ చేయగలిగినప్పుడు మిగిలిన 90 క్వశ్చన్స్ ఎక్కడ, ఏ ఏరియాలో మీరు వీక్గా ఉన్నారనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా నేను చెప్పేది ఒకటి, ఇక్కడ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే కంటెంట్. ఇప్పుడు మ్యాథ్సే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యాథ్స్లో అన్ని ఏరియాస్లోనే బాగానే ఉన్నారు, కొంచెం ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు కొంచెం తడబడుతున్నారు అనుకుందాం. లేదు, మెన్సురేషన్ దగ్గరకు వచ్చేసరికి తడబడుతున్నారు. ఎక్కడ తడబడుతున్నారు చూడండి. ఫార్ములా మర్చిపోతున్నారా, లేకపోతే ప్రొసీజర్ మర్చిపోతున్నారా, లేకపోతే మెథడ్ ఆఫ్ అప్లికేషన్ మర్చిపోతున్నారా? ఒకసారి అనలైజ్ చేసుకోండి. సో ఫార్ములాస్ కనుక మర్చిపోతుంటే మీరు ఫార్ములాస్ బై హార్ట్ చేయాల్సిందే, తప్పదు. ఓకేనా? లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, పెద్ద ఎక్కువేమి ఉండవు. మనం అనుకుంటాం లెసన్స్ ఎక్కువ ఉండడం వల్ల బాబోయ్ చాలా ఉన్నాయేమోనని. థర్డ్ క్లాస్ నుంచి కంటిన్యూ చేసి 10th క్లాస్ వరకు ప్రతి చాప్టర్లోని ఫార్ములాస్ తీసుకుంటే ఒక చాప్టర్కి వచ్చి 3rd నుంచి 10th వరకు మహా ఉంటే ఒక 15 ఉంటాయి ఫార్ములాస్. తప్పదు మరి చదవాల్సిందే. కొన్ని కామన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడ్మాస్ రూల్ ఉంది. బాడ్మాస్ రూల్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ సో మెనీ చాప్టర్స్ కదా. చతుర్వేద ప్రక్రియలు చేసే ప్రతి చోట కూడా బాడ్మాస్ రూల్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఆల్జీబ్రా కావచ్చు, మెన్సురేషన్ కావచ్చు, నెంబర్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ స్క్వేర్ రూట్స్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రికల్ ఐడెంటిటీస్ ఓన్లీ 10th క్లాస్లోనే ఉన్నాయి. తిప్పి కొడితే మహా అయితే ఒక 10 ఫార్ములాస్ ఏమో ఉంటాయి అంతే. ట్రిగ్నోమెట్రికల్ ఐడెంటిటీస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఒక ఫార్ములాని ఇంకో ఫార్ములాకి ఎలా మార్చాలో మనం ఆడుకోవడం తెలిసిందంటే మీరు మ్యాథ్స్ని ఈజీగా ఆడేసుకోవచ్చు. ఓకే, అలాగే అప్లికేషన్ చేయడం అంటే ఈ సమ్ని ఇలా కన్వర్ట్ చేయాలి. కొంతమంది టైమ్ అండ్ డిస్టెన్స్లో వీక్గా ఉంటారు, లేదా 2 బోర్డ్స్ ఎదురుగుండా వస్తున్నాయి, దాని ప్రవాహ వేగం ఎంత ఉంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో వీక్గా ఉంటారు. ఆ ఏరియా ఏంటో ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆ పర్టికులర్ టాపిక్స్ మీద ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, అంటే మీరు మిగతా ఏరియాస్లో స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం. దాని మీద అంతగా మీరు కాన్సన్ట్రేట్ చేయొద్దు. నెక్స్ట్ ఇంగ్లీషు, తెలుగు ఎక్కువగా స్కోర్ చేయగలిగే ఏరియాస్ ఏంటి అంటే ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్.
అందుకని ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ సబ్జెక్ట్స్ మీద పెట్టండి. ఓకే. సైకాలజీ, మెథడాలజీస్ అంటారా, గెస్ కొట్టేయచ్చు. ఎందుకంటే కొంచెం ఎగ్జామ్ రాసే వాళ్ళలో చాలామంది టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక సైంటిస్టుల పేర్లు, ఇయర్స్, వాళ్ళు కనుగొన్న ఇన్వెన్షన్స్ తప్ప చాలా మట్టుకు సిట్యుయేషన్స్ మనం రిలేట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకండి. ఎందుకంటే మెథడాలజీస్ చూసుకుంటే తక్కువ మార్క్స్ ఉన్నాయి. టైం తక్కువ ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం అంత బెస్ట్ మెథడ్ ఇంకోటి లేదు. కాబట్టి మ్యాథ్స్ కంటెంట్ మీద, ఇంగ్లీషు, తెలుగు గ్రామర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఈ కంటెంట్లోకి వచ్చేసరికి తెలుగు, ఇంగ్లీష్లో ఏముంటుంది, మహా అయితే పారాగ్రాఫ్స్ ఉంటాయి. వొకాబులరీలోకి వెళ్ళిపోతుంది అది. పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఓకే. పారాగ్రాఫ్లోంచి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ గ్రామర్ ఉంటుంది. గ్రామర్లో మనం గ్రామర్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుంచి ఆర్టికల్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అలాగే ఇందులో కూడా సందులు, సమాసాలు, అలంకారాలు, మళ్ళీ సందుల్లో తెలుగు సందులు, సంస్కృత సందులు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మీరు స్కోర్ ఈ 3 సబ్జెక్ట్స్లోనే ఎక్కువగా స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? సో వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇక సైన్స్, సోషల్ అంటారా, అవి కూర్చొని ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఎదురుగుండా బుక్ వేసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో మెథడాలజీ మనం రాయడానికి ట్రై చేయొచ్చు. 6 క్వశ్చన్స్లో ఎంత లేదనుకున్నా ఒక 3 క్వశ్చన్స్ అయినా మనం ఆన్సర్ చేయకుండా ఉండకుండా ఉండలేము. కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 3 సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మరి పెడగోజీ ఏంటి అని అంటే చెప్పాను కదా, పెడగోజీ మనం జనరల్గా కూడా చదువుకోవచ్చు. బట్ అప్పుడప్పుడు ఏంటంటే చైల్డ్ సైకాలజీ వీడియోస్ చూస్తే సరిపోతుంది. ఆ పాయింట్స్ ఎలా అయినా సరే మనకి గుర్తుంటాయి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కువగా మీరు నెక్స్ట్ టైం రిఫర్ చేసినా చేయకపోయినా ఎదురుగుండా ఒక రఫ్ బుక్ పెట్టుకొని రాసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు చదువుతూ, రాస్తూ ప్రిపేర్ అవుతున్నప్పుడు అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. మీరు రిఫర్ చేయకపోయినా పర్వాలేదు. దాన్ని మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి నోట్స్ తయారు చేసుకునేంత టైం ఏమి ఉండదు మీకు. సో దాన్ని రిఫర్ చేయకపోయినా నో ప్రాబ్లం. మీరు చదువుతున్నప్పుడు రాస్తూ చదవండి. అది కొంచెం మనకి మైండ్లో ఎక్కడానికి ఛాన్సెస్, ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. సో చూస్తూ, చదువుతూ, రాస్తూ ప్రిపేర్ అయితే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకేనా? ఓకే. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, ఎగ్జామ్కి 2 రోజుల ముందే ప్రిపరేషన్ ఆపేసేయండి. 2 days బిఫోర్ ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు మైండ్ని ఫ్రీ చేసేసుకోండి. ఎంత ప్రిపేర్ అయితే అంతే. ఆ 2 రోజుల్లో మీరేమీ పర్వతాలు తవ్వలేరు, ఏమి కొత్త కొత్త కార్యాలు ఏం చేసేయలేరు. కానీ ఆ 2 days మైండ్ రిలాక్స్ చేసుకుంటే మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇన్నాళ్ళు చదివినవి ఖచ్చితంగా గుర్తొస్తాయి మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఆ 2 days మీరు చదవడం మానేసేయండి. ఓకేనా? ఎవరైనా చదువుతుంటే వాళ్ళని చూసి టెన్షన్ పడడం మానేయండి. టెన్షన్ పడద్దు. టెన్షన్ పడినంత మాత్రాన జరిగేది ఏమీ ఉండదు. కాబట్టి ప్రిపరేషన్, ఈ కష్టపడడం అనేది ఈ 2 రోజుల ముందు వరకే చేయండి. ఆ 2 daysలో మీరు టెన్షన్ పడితే మీరు చదివింది కూడా అక్కడ మీరు అటెంప్ట్ చేయలేరు. ఆ 2 daysలో ఏదో అద్భుతాలు అయితే జరగవు. కాబట్టి బిఫోర్ 2 days బిఫోర్ ద ఎగ్జామినేషన్ డెఫినెట్లీగా స్టాప్ ప్రిపేరింగ్ ఎగ్జామ్స్. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఏంటంటే, ఆప్షన్స్ 4-5 సార్లు చదవండి. క్వశ్చన్ ఒక 2-3 సార్లు చదవండి. ఫాస్ట్గా మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 150 క్వశ్చన్స్లో వెరీ ఫాస్ట్గా మీరు ఆన్సర్ ఒక 60-70 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేసారు అనుకుందాం. ఇంకా 80 క్వశ్చన్స్ ఉన్నాయి. బోల్డ్ టైం ఉంది. ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ని 1-2 సార్లు చదవండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్, సంస్థలు ఇలాంటివి అంటే మనకు గుర్తుండకపోవచ్చు. కానీ కొన్ని క్వశ్చన్స్, ఈ సైకాలజీ క్వశ్చన్స్ ఇలాంటివి, మెథడాలజీ క్వశ్చన్స్, అలాగే తెలుగు, అట్ ది సేమ్ టైం కొన్ని మ్యాథ్స్ సమ్స్ కూడా 2-3 సార్లు చదివి కింద ఆప్షన్స్ని కూడా 2-3 సార్లు చదివితే మోస్ట్లీ 80 క్వశ్చన్స్లో
ఎంత వద్దనుకున్న ఒక 20 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. 4 ఆప్షన్స్ ఇచ్చి లాస్ట్ ఆప్షను పైవేవి కావు అని ఉంటుంది. లేదు 4 ఆప్షన్స్‌లో ఒక ఆప్షను పైవన్నీ అని ఉంటాయి. ఇలాంటి ఆప్షన్స్ మీకు మోస్ట్లీ కరెక్ట్ ఆప్షన్ అయి ఉంటుంది. దగ్గరగా 75% ఛాన్స్ ఉంది. సో మీకు అసలు 4 మీద అసలు ఆన్సరే తెలియనప్పుడు, అసలు ఆ క్వశ్చన్కి మీద ఒక ఐడియా లేనప్పుడు, ఏదో ఒక లాటరీ వేసేయాలి అని అనుకున్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చాలా పెద్దగా ఉంటాయి. అంటే 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షను ఇలా ఎంతెంత ఆన్సర్ ఉండి ఒకటి మాత్రం ఎంత ఉంటుంది. ఒక్కొక్కసారి దేర్ ఈజ్ అ ఛాన్స్. ఎప్పుడు ఈ చాయిస్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇంకా మీకు ఆ క్వశ్చన్ గురించి అసలు తెలియదు. అలాంటప్పుడు ఈ చాయిస్ ఇలాంటి చాయిసెస్ తీసుకోండి. అది పెద్ద టిప్స్ మాకేం చెప్పక్కర్లేదండి. ఒక కాయిన్ తీసుకెళ్ళి బొమ్మ పొడిసి వేసేస్తామంటే ఇట్స్ ఓకే. కానీ దేర్ ఈజ్ అ ఛాన్స్. ఈ మూడిట్లో కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా మట్టుకు ఉన్నాయి. ఓకేనా? సో దీస్ ఆర్ ద టిప్స్ ఐ నో. నేను ఈ టిప్స్ కూడా నేను రీసెంట్గా ఒక వీడియోలో చూసి చెప్తున్నాను. నా ఓన్ టిప్స్ కాదు. దీనికి ముందు చెప్పినవి మాత్రం నా ఓన్ టిప్సే. అండ్ కీప్ యువర్ మైండ్ ఫ్రెష్. ఎక్కువగా వాటర్ తాగండి. టెన్షన్గా చదవకండి. కాసేపు ఈ పేపర్లో కాసేపు పేపర్స్ తిరిగేసి ఆ పేపర్లో కాసేపు ఈ సబ్జెక్ట్ కాసేపు అట్లా వద్దు. మీరు ఒక సబ్జెక్ట్కి ఇంత టైం అని కేటాయించండి. ఒకవేళ రోజు మొత్తంలో మీరు చదవగలిగే టైం 3 అవర్స్ అనుకుంటే ఈ 3 అవర్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ 3 సబ్జెక్ట్స్కి కేటాయించండి. లైక్ ఒక 1 అవర్ మ్యాథ్స్కి, ఒక 30 మినిట్స్ తెలుగుకి, 30 మినిట్స్ ఇంగ్లీష్కి, మిగిలిన 1 అవర్ మిగతా సబ్జెక్ట్స్ ఏమన్నా చదవడానికి కేటాయించడం బెటర్. రెగ్యులర్గా మిగతా సబ్జెక్ట్స్ చదివినా చదవకపోయినా ఈ 3 సబ్జెక్ట్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. కనీసం 2-3 డేస్కి ఒకసారి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపరు మీరు ఆన్సర్ చేశారు, ప్రీవియస్ పేపరు మీకు అందులో ఒక 60 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగారు. మిగతా క్వశ్చన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి పాత పేపర్స్లో మీకు రాని క్వశ్చన్ అంటూ లేకుండా చూసుకోవడం. అట్లీస్ట్ ఒక 10 పేపర్స్ అయినా మీరు ఎగ్జామ్ లోపల ఫుల్గా ప్రిపేర్ అయ్యగలిగితే మేబీ ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ యూ ఫర్ యువర్ ఎగ్జామ్. మీకు టిప్స్ నచ్చితేనే ఫాలో అవ్వండి సుమా. ఏయో ఇది ప్రూవెన్ స్ట్రాటజీస్ అని నేను అనను, కానీ నా ఎక్స్పీరియన్స్తో నేను చూసిన కొన్ని వీడియోస్లో ఉన్న కొన్ని టిప్స్ నేను మీకు గ్యాదర్ చేసి చెప్పాను అంతే. ఓకేనా? ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. చాలామంది క్వశ్చన్ పేపర్స్ బిట్ పేపర్స్ మెటీరియల్ పట్టుకొని చదువుతారు. బట్ నేను ఎప్పుడు మెటీరియల్స్ మీద డిపెండ్ అవ్వను, టెక్స్ట్ బుక్స్ మీదే డిపెండ్ అవుతాను. సో అలా రెగ్యులర్గా చదివినప్పుడు కొన్నాళ్ళకి ఎలాగో సబ్జెక్ట్ వచ్చేస్తుంది. సో డోంట్ వరీ. మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ డిసప్పాయింట్ అయిపోయి ఇంక ఇదే జీవితం, ఇక జాబ్ రాకపోతే నాకు లైఫే లేదన్న ఫీలింగ్లో మాత్రం ఉండకండి. There are so many multiple choices are there in the society to live a better life. చాలామంది మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ CEO ఆఫ్ గూగుల్, అతను డిగ్రీ వరకు కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ అంట. బట్ హీ హాస్ బికమ్ ఆ CEO ఆఫ్ గూగుల్. వాట్సాప్ కొనేసాడు, ఇన్స్టాగ్రామ్ కొనేసాడు, ఫేస్బుక్ ఇవన్నీ కలిపేసి ఒక చోట తాడేసి కట్టేశాడు. అండ్ వాటిలన్నిటికీ CEO అయిపోయాడు. ఓకే. సో అలా చాలామంది ఉన్నారు. కాబట్టి ఏదో ఒకటే పట్టుకొని వేలాడే కంటే మీకున్న ఆపర్చునిటీని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే యూ విల్ డెఫినెట్లీ బికమ్ అ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. ఐ హోప్ యూ లైక్ ఆల్ మై టిప్స్. నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయొద్దు. ఎందుకంటే ఇది కంపల్సరీ ఫాలో అయిపోండి, చాలా అవసరం నేను అన్ను.
మీకు నచ్చితే ఫాలో అవ్వండి అవ్వగలిగితే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. బాయ్.